నిన్నంతా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమం మొత్తం ఆద్యంతం రాజకీయాలను ఆకర్షించిందా అన్న ఇదనిపించింది. ఎందుకు అంటే స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన క్యాబినెట్తో సహా వెళ్ళి అక్కడ షర్మిల నిర్వహించే ఆ కార్యక్రమానికి పూర్తి స్థాయి సపోర్ట్ ఇస్తూ రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ జవసత్వాలు నింపడానికి కాంగ్రెస్ శ్రేణులందరూ ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్లందరూ ఒక తరం నాయకులందరూ ఒక తాటి మీదకి వచ్చి నిలబడిన పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా అంటే ఎక్కడా కూడా ఈ సభ మొత్తంలో ఎక్కడా జగన్ ఊసు లేకుండా కేవలం రాజశేఖర రెడ్డి వారసురాలు అంటే షర్మిల మాత్రమే, వారసురాలు అంటే రాజ్యాధికారము రాజకీయాలు తీసుకోవడం కాదు, వారసురాలు అంటే ఆ నాయకుడి లెగసీని ఆ నాయకుడి గొప్పతనాన్ని ముందుకు తీసుకువెళ్ళడం, ఆ నాయకుడి పేరే లేకుండా చేయడం అనేది వారసత్వం కాదు అంటూ అందరూ మాట్లాడిన తీరు మొత్తంగా కాంగ్రెస్కి అలాగే ఢిల్లీ పెద్దలు కూడా అంటే రాహుల్తో సహా రాజశేఖర రెడ్డి వారసురాలు షర్మిల అని ఖరాఖండిగా కుండబద్దలు కొట్టి చెప్పిన పరిస్థితి ఉంది. దాంతోపాటు కొసమెరుపుగా అంటే సభ గౌరవ అధ్యక్షుడిగా హాజరైన రేవంత్ రెడ్డి గారు చివరిలో ఒక మాట అన్నారు, రేపు కడప పార్లమెంట్కి బై ఎలక్షన్ రావచ్చు, ఆ రోజు గల్లీ గల్లీకి జెండా పట్టుకొని కడపలో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం ఆంధ్రప్రదేశ్లో అనేది చెప్పారు. దాంతోపాటుగా బీజేపీ అంటే బి అంటే బాబు గారు, జే అంటే జగను, అలాగే పి అంటే పవన్ కళ్యాణ్ అంటే ఈరోజు ప్రతిపక్షమే ఆంధ్రప్రదేశ్లో లేదు అంటే కేంద్రంలో ఉన్న పార్టీకి ప్రతిపక్షమే ఇక్కడ లేకుండా ఉంది కాబట్టి ఇక ప్రతిపక్షం అనేది కాంగ్రెసే అవుతుంది, కాంగ్రెస్ మాత్రమే ప్రతిపక్షంగా ఉంటుంది, షర్మిల మాత్రమే ఆ రోల్ పోషిస్తుంది అంటూ రేవంత్ మాట్లాడారు. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్, అలాగే కేవీపీ రామచంద్రరావు గారు, తులసిరెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు, శైలజానాథ్ గారు, ఇలా కొండా సురేఖ గారు, అలాగే అలా మొత్తం తెలంగాణ నాయకులు, ఆంధ్ర నాయకులు, సీనియర్లు, ముఖ్యంగా వైఎస్ఆర్ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన ఇలాంటి వారంతా మాట్లాడిన తీరు ఏదైతే ఉందో మొత్తంగా జగన్ని ఇలా తీసి అలా పక్కన పడేశారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఈరోజు 11 సీట్లకే ఆంధ్ర రాష్ట్రం పరిమితం చేసిన పరిస్థితి దగ్గర నుంచి, కుటుంబం కూడా పక్కన పెట్టిన దగ్గర నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి తాను గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత తెరచాటున ఉండి తెర వెనుకుండి నడిపించిన కాంగ్రెస్ పెద్దలు కూడా ఈరోజు షర్మిలకి ఓటేయడం, షర్మిల వైపు మొగ్గడానికి గల కారణాలు ఏంటి? మొత్తంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేకుండా ఉండేలాంటి పరిస్థితి కారణమవుతుందా? ఏం జరగబోతుంది దీని గురించి మాట్లాడదాం. ఇంతకీ ఈరోజు అధికార పార్టీ ఎవరు, ప్రతిపక్ష పార్టీ ఎవరు ఆంధ్రప్రదేశ్లో? దీని గురించి రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఏపీ కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి రాంభూపాల్ రెడ్డి గారు. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి. అలాగే మల్లేశ్వరి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు. నమస్తే అండి. పిల్లి మాణిక్యాలరావు గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే మాజీ జడ్జి కూడా. నమస్తే అండి రామకృష్ణ గారు. నమస్తే అండి. ముందుగా రాంభూపాల్ రెడ్డి గారు, నిన్న సభ అంతా చూస్తే మొత్తంగా అందరూ అన్ని శ్రేణులు కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా షర్మిల గారిని మాత్రమే ప్రొజెక్ట్ చేసిన పరిస్థితి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరును మాత్రమే ప్రొజెక్ట్ చేస్తారు తప్పనిచ్చి ఇతర పార్టీ నాయకుల పేరును ఎందుకు ప్రొజెక్ట్ చేస్తారండి? చేయరు కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమం అది. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పరమపదించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణితో పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్ లోని మంత్రులు, కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతలందరూ, మా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులైన కొండా సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు, సుధాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ వచ్చారు. అయితే అంటే ఎక్కడ సరే జగన్మోహన్ వేరే పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తలేదు అనుకున్నారు, కానీ వైఎస్ఆర్సీపీకి ఆంధ్రప్రదేశ్లో సరే తెలంగాణలో అటుంచే ఏపీలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారి దగ్గర నుంచి అందరూ ఈరోజు తెర వెనుక ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు తెర బయటికి రావడానికి గల కారణాలు ఏంటి అనేదే చర్చ. తెర వెనుక ఇప్పుడున్న నాయకులు ఎవరైతే సపోర్ట్ ఇచ్చినారనేది కరెక్ట్ కదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరికి తెర వెనుక గాని తెర ముందు గాని
జగన్ పార్టీతో సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో సంబంధమే లేదు. అది కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపడిపోయి కొత్త పార్టీగా ఏర్పరుచుకున్నారు. వాళ్ళ ఎజెండా ప్రకారం వెళ్ళారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో నిలబడిపోయిన కాంగ్రెస్ పార్టీ నిజమైన నాయకులు కాంగ్రెస్ పార్టీ అజెండాని భుజం మీద మోసుకుంటూ ఈ రోజు వరకు వెళ్తున్నారు తప్పనిచ్చి బయట పార్టీ వాళ్ళతో మాకు ఎటువంటి సంబంధం కానీ వాళ్ళ గురించి మేము చర్చించవలసిన, వాళ్ళ పేర్లను మేము ఎత్తవలసిన అవసరం అగత్యంగానే మాకు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 100% తిరిగి బలపడతాం. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటరు కాంగ్రెస్ పార్టీ ఓటరే. వాళ్ళు తిరిగి కాంగ్రెస్ పార్టీ పట్ల చూసే రోజులు దగ్గరలో ఉన్నాయి. మేము ఆ దిశగానే ప్రయాణిస్తున్నాం. పొన్నం ప్రభాకర్ గారు అదే మాటనే పిలుపునిచ్చినట్టున్నారు, మళ్ళీ వెనక్కి రండి అని. వెనక్కి రండి అంటే కొంతమంది సీనియర్లు స్టేజ్ మీద కనబడిన వాళ్ళని చూస్తే వాళ్ళు వెనక్కి వచ్చినట్టుగానే ఉన్నారు, మానసికంగా, ఫిజికల్గా అండ్ మెంటల్గా, 2 రకాలుగా. అయితే ఇంకో కానీ కడపకి బై ఎలక్షన్ వస్తుంది అన్నారు కదా రాంభూపాల్ రెడ్డి గారు, ఎందుకంటారు? అది చర్చల్లో పబ్లిక్ డొమైన్ లో అయితే ఆ విధంగా జరగచ్చు అనే అంశం చర్చలో ఉందండి. కడప ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లే వచ్చాయి కాబట్టి ఆయన అసెంబ్లీకి వెళ్ళి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు కాబట్టి ఆయన వెళ్ళడని, అవినాష్ రెడ్డి దగ్గర రాజీనామా చేయించి ఈయన ఎంపీగా కంటెస్ట్ చేస్తాడని, ఎమ్మెల్యేగా ఇంకెవరినైనా కంటెస్ట్ చేపిస్తారనే ఒక చర్చ జరుగుతున్నది పబ్లిక్ లో. అది కానీ నిజమే గాని అయితే రిజైన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టి పోటీ చేస్తాం, మేము విజయం సాధిస్తాం. సో అదే అక్కడే అంటే ఆ మెలికే అంటారు. అంటే ఆయన రాజీనామా చేయడం వల్ల రాబోయే కాంగ్రెస్ ఎంపీ ఉప ఎన్నిక అంటే కడప ఎంపీ ఉప ఎన్నిక అంటే మరి ఇది ఆలోచించాలి. ఎనీవే, మాణిక్యాలరావు గారు, మల్లేశ్వరి గారు జాయిన్ అయ్యారు. నమస్కారం మేడం. నమస్తే మాణిక్యాలరావు గారు. నమస్తే అండి. మొత్తంగా అంటే కాంగ్రెస్ నిర్వహించిన ఒక సభ, ప్రతిపక్షంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేది ప్రొజెక్ట్ చేసిన పరిస్థితి ఎలా చూస్తారు? నమస్కారం మేడం, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులందరూ కూడా నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి తెలంగాణకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, వారికి సంబంధించినటువంటి క్యాబినెట్, అట్లాగే కాంగ్రెస్ పెద్దలందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జయంతి సందర్భంగా నివాళులు అర్పించేటువంటి ఒక కార్యక్రమం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీని బ్రతికిద్దాము, కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో చాలా పెద్ద దెబ్బే తగిలింది, ఈ దెబ్బ తగలటానికి కారణం జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డికి ఏ పాత్రం ఏ విషయాల్లో కూడా వారసుడు కాదు అని చెప్పే పద్ధతిలో నిన్న సభ జరిగినట్టుగా మనం అంతా కూడా చూసాం. అవును, కొన్ని వాస్తవాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఏ విషయాల్లో వారసుడు కాదు అని చెప్పేసి చాలా మంది చాలా సందర్భాల్లో కూడా మాట్లాడారు. రాజకీయ వారసుడు అసలే కాదనే సంగతి చాలా విషయాల్లో తేటతెల్లమైంది. రాజశేఖర రెడ్డి గారు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కూడా చూశారు. రాజశేఖర రెడ్డి గారు దాదాపు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం 30 సంవత్సరాల పాటు అనేక దశల్లో అనేక స్థాయిల్లో పనిచేసి 30 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తన చరిష్మాని నిలబెట్టుకునేటట్టుగా ఆయన కొన్ని పథకాలు తీసుకొచ్చాడు. కాంగ్రెస్ పార్టీ కూడా అతన్ని నమ్ముకుంది, కాంగ్రెస్ పార్టీని ఇతను నమ్ముకున్నాడు. అంటే ఒక పార్టీ పట్ల ఎవరైనా నమ్ముకుంటే ఎట్లా పనిచేస్తారంత వరకే నేను చెప్పదలుచుకున్నా. రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా పనిచేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కనీసం కొన్ని రోజులు కూడా కాంగ్రెస్ పార్టీని ఒక నాయకుడిగా ఉండటం కానీ నమ్మకంగా ఉండటం కానీ చేయలేనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి పదవి ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీలో కొన్ని పద్ధతులు ఉంటాయి. అది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నిర్ణయిస్తూ ఉంటారు. దాన్ని ఒప్పుకోలేక నాకు ముఖ్యమంత్రి పదవి కావాలన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి పదవి విషయంలో వాళ్ళు ఒప్పుకోనప్పుడు చివరికి కాంగ్రెస్ పార్టీనే ద్రోహ పార్టీగా చేసి రాజశేఖర రెడ్డి కాలం ఉన్నంత కాలం కూడా అది ద్రోహం చేసినట్టుగా, రాజశేఖర రెడ్డికే ద్రోహం చేసినట్టుగా,
రాజశేఖర్ రెడ్డి ద్రోహాన్ని నేను బయటేస్తానని చెప్పేసి బయలుదేరి మొత్తం కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో భూస్థాపితం చేసినటువంటి పరిస్థితి మనం చాలా చాలా స్పష్టంగా చూసాం. అంటే ఒక వ్యక్తి ద్వేషం కనుక పెంచుకుంటే, పగ పెంచుకుంటే ఎట్లా ఉంటాడు అంటానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి అని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి మీరు అన్నారు అంటే ఏ రకంగా కూడా రాజశేఖర్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేసుకుంటే ఏ రకంగా అంటే రాజకీయంగానా లేదంటే కలగొలుపుగానా అక్కడ మాట్లాడిన వాళ్ళందరూ ఒక మాట అన్నారు, రాజశేఖర్ రెడ్డి గారు ఎవరు వెళ్ళినా నవ్వుతూ మాట్లాడతారు, భుజం తట్టుతారు అని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా అదే మేనరిజం, అదే చెయ్యి ఊపడం, అదే మాట్లాడడం, అదే భుజం తట్టడం, ఇంకా చెప్పాలంటే ఈయన కొంచెం ముద్దు పెట్టడం, తల మీద లైక్ బ్లెస్సింగ్ లాంటిది ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇవి లేవంటారా ఈ కంపారిజన్స్? నేను చాలా స్పష్టంగా చెబుతున్నా మేడం, కాంగ్రెస్ పార్టీ గురించి నేను పెద్దగా పోను. రాజశేఖర్ రెడ్డి గారు మాకు రాజకీయ ప్రత్యర్థి, ఆయన గురించి కూడా చాలా విషయాల్లో మేము విభేదిస్తాము తెలుగుదేశం పార్టీగా. కానీ ఇక్కడ ఈ విషయం మీరు చర్చిస్తున్నారు కాబట్టి రాజకీయంగా వారసుడు కాదు అనేది చాలా స్పష్టంగా చెప్పాం. ఎట్లా వారసుడు కాదు? రాజశేఖర్ రెడ్డి గారు ఒక నమ్ముకున్న సిద్ధాంతం కోసం, నమ్ముకున్న పార్టీ కోసం ఉన్నాడు. ఆ పార్టీని బలోపేతం చేయడం కోసం దశాబ్దాల తరబడి పనిచేశాడు. ఆ పార్టీలోనే పదవి వచ్చేంత కాలం ఉన్నాడు. పదవి వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీలో ఉన్నాడు. ఇబ్బందులు వచ్చినా ఆ పార్టీలోనే ఉన్నాడు. నెంబర్ 1. జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవకాశం రానప్పుడు, అధికారం రానప్పుడు తల్లి లాంటి పార్టీని కూడా పక్కన పడేసి ఆ పార్టీని తిట్టడం, దూషించడం, ఆ పార్టీలో నుంచి బయటకు రావడం, ఆ పార్టీని భూస్థాపితం ఆంధ్రప్రదేశ్ లో చేయటం చేశాడు. అట్లాగే మీరు అంటా ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకునేవాడు, చాలా మంది పేదలకు అనుకూలంగా ఉండేవాడు అని చెప్పేవాడు. రాజశేఖర్ రెడ్డి గారిలో పెద్ద నటన ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి నటన రాజశేఖర్ రెడ్డి 10 జన్మలు ఎత్తినా గానీ రానటువంటి పరిస్థితి. కేవలం ఆయనలాగా చెయ్యొప్పాలని ట్రై చేస్తేనో, లేకపోతే చేతులు బిసుకునేటట్టు ట్రై చేస్తేనో, లేకపోతే ఇంకొకటి చేస్తేనో వారసుడు కాదు. రాజకీయాల్లో రూపం వచ్చిందా లేదా, లేకపోతే రంగు వచ్చిందా లేదా, ఎత్తు వచ్చిందా లేదా, చెయ్యి మెలకలు తిప్పాడా, చెయ్యి ఊపాడా, ఇవి చూడరు. వాళ్ళ యొక్క పనితనము, లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన విధానము, వాళ్ళు ప్రజల పట్ల ఉండేటువంటి నిబద్ధత, లక్ష్య సాధన, వీటిని చూస్తారు. కాబట్టి వీటేవి కూడా జగన్మోహన్ రెడ్డికి లేవు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు కలిసి రాజకీయాలు చేసినప్పుడు కూడా ఇలాంటి కక్ష సాధింపులు లేవు. మనుషుల్ని హతమార్చడం, వ్యక్తిగతంగా కేసులు పెట్టించడం, అవసరమైతే జైల్లోకి పంపించడం, లేకపోతే తీసుకెళ్లి అసలు ఒక రాజకీయ పార్టీ లేకుండా చేయాలనే ఒక దురుద్దేశంతో కక్షపూర్తిగా పనిచేయటం, ఆ రాజకీయ పార్టీ ఆఫీసుల మీద కూడా మాణిక్యారావు గారు ఖచ్చితంగా అంటే అప్పుడు జరిగినాయి, అప్పుడు కూడా కొన్ని ఘటనలు జరిగినాయి, ఇప్పుడు ఇంకాస్త దూకుడుగా జరిగినాయి, అది మీరు కూడా అన్నట్టుగా. కాకపోతే ఈరోజు మీ రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ అనేది మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? మేము ఆంధ్రప్రదేశ్ లో మాకు రాజకీయ ప్రత్యర్థి లేదు. ఒక మాటలో చెప్పాలి, రాజకీయ ప్రత్యర్థి ఎప్పుడు వాళ్ళ సీట్లు బట్టి, వాళ్ళు ప్రజల పక్షాన పోరాటం చేసేదాన్ని బట్టి, ప్రజలకు అండగా ఉండేదాన్ని బట్టి. మీకు ఆంధ్రప్రదేశ్ లో ఎవరున్నారు చెప్పండి? ఏ పార్టీ ఉంది ప్రతిపక్షంగా? మేము వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసినటువంటి తప్పులు ఏమైతే ఉన్నాయో, వ్యవస్థల్ని నాశనం చేయడం ఏదైతే ఉందో, లేకపోతే అతను చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో, వాటిని మొత్తాన్ని ఒకవైపున సరిదిద్దుతూ, రెండోది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరిగేటట్టు, ఆంధ్రప్రదేశ్ లో కూడా అభివృద్ధి జరిగేటట్టు, ఆంధ్రప్రదేశ్ కూడా మిగతా రాష్ట్రాల సరసన గౌరవంగా ఉండేటట్టు, మళ్ళీ దేశం ఒకసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటట్టు మేము ఇవన్నీ కూడా చేసుకుంటా వస్తాం. అలాంటప్పుడు ప్రతిపక్షాలుగా ఉండి ప్రజల పక్ష పోరాటం చేసే అవకాశమే లేదు. అసలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాజకీయ ప్రాధాన్యత కానీ అలాంటి రాజకీయ పార్టీ కూడా లేదు. రైట్. రాంభూపాల్ రెడ్డి గారిని ఇక్కడ ఒక్క మాట్లాడుతూ తర్వాత జడ్జి రామకృష్ణ గారితో మాట్లాడచ్చు. రాంభూపాల్ రెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ యుద్ధం అంతా వైసీపీ మీదేనా? అంటే కాంగ్రెస్ ని ఏపీలో 10 ఏళ్ల పాటు లేకుండా చేసిన వైసీపీ మీదేనా మీ యుద్ధం అంతా? ఇప్పుడు ప్రజల సమస్యల్ని పరిష్కరించే దిశగా కాంగ్రెస్ యుద్ధం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో. మీరే చెప్పారు ఇంతకుముందు. కానీ కాంగ్రెస్ నాయకులు ఈ 10 ఏళ్ల పాటు ఇలా డిప్లొమాటిక్ గా మాట్లాడడం వల్లే కాంగ్రెస్ లేకుండా పోయింది అనేది కూడా ఉంది కదా రాంభూపాల్ రెడ్డి గారు. డిప్లొమాటిక్ గా మాట్లాడడం ఒక విధానం అయితే, ఈ రోజు ప్రెసెంట్ ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన ఏ ఒక్క విషయాన్ని కూడా బీజేపీని బలంగా అడగగలిగే శక్తి ఏ ఒక్క పార్టీకి లేదు ఆంధ్రప్రదేశ్ లో. అది ఏదన్నా అడగగలిగితే కాంగ్రెస్ పార్టీ మాత్రమే అడగగలుగుతుంది. ఇంతకుముందు ఆయన మాణిక్యాలరావు గారు చెప్పినట్లు
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షమే లేదనడం చాలా శోచనీయం. ఒక అధికార పక్ష రాజకీయ పక్షంగా ఉండేవాళ్ళు ఆ విధంగా మాట్లాడరు. ప్రజల గొంతును వినిపించే పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉంటాయి. సంఖ్యాపరంగా ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీలు ఇక్కడ తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, తమ ప్రత్యర్థి ఎవరు అని వాళ్ళే డిసైడ్ చేసుకునేలాంటి పరిస్థితిలో ఉంది. రాంభూపాల్ రెడ్డి గారు, ఇక్కడ నేను స్ట్రైట్గా అడిగేది, నిన్న మాట్లాడిన అంటే షర్మిల గారు కూడా మాట్లాడారు, బీజేపీని రాజశేఖర రెడ్డి గారు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. అలాంటి బీజేపీకి మీరు తెరచాటు రాజకీయాలు పెట్టుకున్న వాళ్ళు, తెర వెనుక రాజకీయాలు పెట్టుకున్న వాళ్ళు, మీరు ఎలా రాజశేఖర రెడ్డి గారు వారసులు అవుతారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారినే సూటిగా అడిగారు ఆవిడ. రేవంత్ రెడ్డి గారు కూడా టార్గెట్ కడప ఎంపీ, టార్గెట్ వైసీపీ అన్నట్టే మాట్లాడారు. తెర వెనుక బీజేపీతో సంబంధాలు పెట్టుకున్న పార్టీకి ఎంత వ్యతిరేకంగా మేము ఉంటామో, తెర ముందు బీజేపీతో సంబంధాలు పెట్టుకున్న టీడీపీకి గాని, పవన్ కళ్యాణ్ గారి పార్టీకి గాని అంతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. తప్పేం లేదు ఖచ్చితంగా. కానీ స్ట్రైట్ టార్గెట్ ఎవరు? రాంభూపాల్ రెడ్డి గారు, ఈ సభా వేదికగా స్ట్రైట్ టార్గెట్ ఎవరు? నేను స్ట్రైట్ టార్గెటే చెప్తున్నాను. రాయలసీమకు ప్రత్యేక విభజన చట్టంలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలని విభజన చట్టంలో ఉంది. అదే విధంగా ఉత్తరాంధ్ర జిల్లా కూడా బీజేపీ పార్టీ ఈ రోజు వరకు ఇచ్చిందా? టీడీపీ పార్టీ దాని గురించి ఏమన్నా అడిగిందా? జగన్ పార్టీ దాని గురించి ఏమన్నా అడిగిందా? అడిగింది ఏదన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీనే మాత్రమే. ఈ రోజు అడగబోయేది కూడా కాంగ్రెస్ పార్టీనే. బీజేపీ మీద గానీ స్టేట్ లో ఓకే, బయట ఎలాగో బీజేపీ కాంగ్రెస్ ఉంటుంది, స్టేట్ లో స్ట్రైట్ టార్గెట్ ఎవరు? స్ట్రైట్ టార్గెట్ 3 పార్టీలండి. తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, 3 పార్టీలు కాంగ్రెస్ పార్టీకి స్ట్రైట్ టార్గెట్. ఎందుకంటే ఈ 3 బీజేపీతో అంటగాగుతున్నాయి. ఒక 2 పార్టీలు ప్రత్యక్షంగా, మరొక పార్టీ లోపాయికారిగా. వీళ్ళు బీజేపీని వదిలి వచ్చే పరిస్థితే లేదు. బీజేపీతో వీళ్ళు ఉండేంత వరకు ఆంధ్రప్రదేశ్ కి మంచి జరిగే అవకాశమే లేదు. విభజన చట్టంలో ఉన్న గతంలో చంద్రబాబు నాయుడు గారు విభజన చట్టం అమలుకి ఆయన పూనుకోలేదు. ఆయన బాజా భజంతి కొడుతూ బీజేపీకి ఆయన కాలం గడిపేశారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా బీజేపీ అంటే వణికి ఏ ఒక్క మాట అనకుండా మనకి విభజన చట్టం ద్వారా న్యాయబద్ధంగా రావాల్సిన ఏ ఒక్క ప్రయోజనాన్ని కూడా పొందకుండా చేశారంటే ఈ పార్టీలేంటి. ఈ పార్టీల వల్ల ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాల్సిన సమయంలో చాలా వెనుకబడింది. వీళ్ళు ఎన్ని మాటలు చెప్తున్నా రాంభూపాల్ రెడ్డి గారు, కానీ నిన్న సభ మీద ఎక్కడ ఈ పార్టీలు అన్ని కారణం బట్టి. రైట్ జడ్జి రామకృష్ణ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. ఈ సభ జరిగిన తీరుని, స్ట్రైట్ గా కాంగ్రెస్ పార్టీ తన శత్రువు ఎవరు అని చెప్పిన తీరుని, సరే రాంభూపాల్ రెడ్డి గారు చాలా బ్యాలెన్స్డ్ గా అంటే స్ట్రైట్ శత్రువు ఎవరు అనేది అయితే చెప్పట్లేదు, కానీ బట్ మీకేమనిపించింది? లక్ష్మి గారు, మేము పొలిటికల్ సైన్స్ చదువుకునేటప్పుడు ఒక లెసన్ ఉంది మాకు, రాజకీయాలకు ఏది అతీతం కాదని. రాజకీయాలకు శవాల అతీతం కాదు, ప్రకృతి విపత్తులు అతీతం కాదు, బంధుత్వాలు అతీతం కాదు, మంచి చెడు అతీతం కాదు, ఏది అతీతం కాదు. రాజకీయానికి రాజకీయ స్వార్థం కోసం రాజకీయం దేనితోనైనా చేయొచ్చు అనేది మేము ఎప్పుడో చదువుకున్నాం. తర్వాత ఈ కాలంలో బాగా స్పష్టంగా మా కళ్ళకు కనిపెట్టినట్టుగా మేము గుర్తిస్తున్నాం. ఇక్కడ ఒకటి గమనించారు, నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ వీడియో సందేశంలో ఒక మాట, రాజశేఖర్ రెడ్డి గారు బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రము మరొక రకంగా ఉండేది అని. అంటే ఆయన మాటల్లోని స్పష్టత ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ విభజించబడేదే కాదు, ఆంధ్రప్రదేశ్ విభజించబడకుండా ఉంటే నవ్యాంధ్రప్రదేశ్ కు ఇన్ని కష్టాలు వచ్చిండేటివే కాదు, ఒక రాక్షసుడు ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండేవాడు కాదు. ఆ రాజశేఖర రెడ్డికి కుమార్తెగా పుట్టినటువంటి షర్మిల గారు తెలంగాణకు పారిపోయి ఉండేవాళ్ళే కాదు. తెలంగాణ అజెండాను ఎత్తుకొని ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్క మాట మాట్లాడిన షర్మిల గారు ఈ రోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి నేను ఆంధ్రప్రదేశ్ ను ఉద్ధరిస్తానంటూ ఈ విధంగా సభలు పెట్టడం జరిగి ఉండేదే కాదు. ఈ ముఖ చిత్రం మార్పు ఇంకో రకంగా ఉండేదనేది రాహుల్ గాంధీ గారు స్పష్టం చేశారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, నేను
కాంగ్రెస్ ప్రతినిధి మాట విన్నాను, తెలుగుదేశం ప్రతినిధి మాటలు విన్నాను. ఇక్కడ ఎవరికి ఎవరు ప్రత్యర్థులను అని మాట్లాడుకోవాల్సి వస్తే ప్రతిపక్షం అన్నది ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైనటువంటి అంశం. దాన్ని ఎవరూ కాదనడానికి లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదనడానికి లేదు, కాంగ్రెస్ వాళ్ళు కాదనడానికి లేదు, జనసేన గాని వైఎస్ఆర్సీ ఎవరు కూడా ప్రతిపక్షం అనేది అవసరం ప్రజల పక్షాన తమ గొంతు వినిపించడానికి. ప్రతిపక్షమే లేకపోతే పాలక పక్షం చేసేటువంటి అవినీతి గాని, దౌర్జన్యాలు గాని, దుర్మార్గాలు గాని ఎవరు ఎండగడతారు, ఎవరు ప్రశ్నిస్తారు, ఎవరు పోరాటాలు చేస్తారు? అందుకే ప్రతిపక్షం అన్నది చాలా ప్రధానమైనది. నీకు అధికార పక్షం కన్నా ప్రతిపక్షాన్నే చాలా మంది ప్రజలు ప్రేమిస్తారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ యొక్క అక్రమాలను ప్రశ్నించేటువంటి ప్రతిపక్షాన్ని చాలా మంది మేధావులు మెచ్చుకుంటారు, ప్రతిపక్షం వెంట నడుస్తారు. ఈ రోజు నిన్నటి 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ వెనక నడిచినటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చాయంటే ప్రతిపక్షాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రతిపక్షాలు పోషించేటువంటి ఆ ప్రధానమైనటువంటి రోల్ ఏ విధంగా ఉంటుందో అందరూ కూడా గుర్తుంచుకోవాలనేది నా యొక్క విన్నపం. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సభ నేను ఒకటి అడుగుతున్నా, గత 10 సంవత్సరాల నుంచి ఏమైపోయారు ఈ కాంగ్రెస్ వాళ్ళు? గత 10 సంవత్సరాల నుంచి ఎవరైనా కాంగ్రెస్ జెండా భుజాన మోసుకొని ఎక్కడైనా పోరాటాలు చేశారా? ఎక్కడైనా పోటీలు చేశారా? ఎక్కడైనా వీధుల్లో నిలబడ్డారా? ఏ సమస్యనైనా స్పృశించారా? లేనే లేదు. కాంగ్రెస్ అన్నది ఆంధ్రప్రదేశ్ లో లేనే లేదు. మరి వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇన్ని రోజులు? బొత్స సత్యనారాయణ గారి రూపంలో, పెద్దిరెడ్డి గారి రూపంలో, సుబ్బారెడ్డి గారి రూపంలో మొత్తం నాయకులు మొత్తం ఈరోజు వైసీపీలో ఉన్నారు కదా. వాళ్ళు పార్టీ మారినా వాళ్ళ యొక్క భావజాలం ఏమైనా మారిందా? వీళ్ళందరినీ పెంచి పోషించినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎటువంటి భావజాలాన్ని నేర్పిందో చూస్తున్నాం కదా. దోచుకోవడం, దాచుకోవడం. ఇప్పుడు ఒకటి గమనించండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులన్నీ రాజశేఖర రెడ్డి బ్రతికున్నప్పుడు పుట్టినవా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత పుట్టినవా? అది ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఆయన గొప్పతనం గురించి కానీ, ఆయన పరిపాలన విధానం గురించి కానీ, వాళ్ళతో కలిసి ప్రయాణం చేసినటువంటి ఉండవల్లి లాంటి వాళ్ళు కానీ, కేవీపీ వంటి వాళ్ళు కానీ కళ్ళు మూసుకొని కూర్చున్నారా? ఏం చేస్తున్నారు ఆ రోజుల్లో? జగన్మోహన్ రెడ్డి వచ్చి తండ్రిని కొట్టి, తల్లిని కొట్టి, మిమ్మల్ని కొట్టి దోచుకుపోతుంటే, దాచుకుంటుంటే ఆ రోజు మీరు ఏం చేస్తున్నారో మీ కళ్ళతో చూస్తారు కదా. రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డిని ప్రొజెక్ట్ చేసినటువంటి పెద్ద మనుషులు ఎవరు? రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి వెనక నడిచిన వాళ్ళు ఎవరు? రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డికి లోపయ్య గారిగా సహాయం చేసింది ఎవరు? 2019 ఎలక్షన్ లో కానీ, 2014 ఎలక్షన్ లో కానీ కాంగ్రెస్ ఓట్ బ్యాంకునంతా వైఎస్ఆర్సీపీకి మార్చింది ఎవరు? తరలించింది ఎవరు? డబ్బు ఖర్చు పెట్టింది ఎవరు? అంతా మీరు కాదా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడుగా, రాక్షసుడుగా ఒక పెను భూతమై రాష్ట్రాన్ని దోచుకుంటుంటే ప్రజా సంఘాల వాళ్ళు, తెలుగుదేశం పార్టీ, జనసేన విపరీతమైనటువంటి ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేస్తే ఈ రోజు ఈ కూటమికి అధికారం వచ్చింది. ఆ రాక్షసుని ఎదుర్కోవడానికి ఎంతమంది ప్రాణాలు వదిలిపెట్టారో, ఎంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారో, ఎంతమంది ఎలా ఇబ్బంది పడ్డారో అందరూ చూసాం. మరి కాంగ్రెస్ అందులో భాగమైందా? నేను అదే అడుగుతున్నా. శర్మిలా గారు తెలంగాణకు పారిపోయారు. నాకు ఆంధ్రప్రదేశ్ తో పని ఏంటన్నారు ఆమె. ఇప్పుడు మీకు అవసరానికి ఆమెను తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి లెగసీ అంటూ, రాజశేఖర రెడ్డి ప్రజా నాయకుడు అంటూ, రాజశేఖర రెడ్డి గొప్ప నాయకుడు అంటూ ఈ రోజు ప్రొజెక్ట్ చేయడానికి మీకు అధికారం ఎక్కడుందని నేను అడుగుతున్నా. రాజశేఖర రెడ్డి చనిపోయారు కాబట్టి గొప్పవారైపోయారు. రాజశేఖర రెడ్డి బతికి ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాల కేసుల్లో 11 ఈడీ కేసుల్లో ఈయన ఏవన్ అయి ఉన్నాడు. అదే విధంగా సిబిఐ కేసులో ఈయన ఏవన్ అయి ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి అరాచకాలు, కొడుకు కోసం ఆయన చేసినటువంటి అన్ని త్యాగాలు ఈ రోజు సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉన్నాయి. మరి అటువంటి కానీ ఆయన ప్రమేయం లేకుండానే జరుగుండొచ్చు కదా. రాజశేఖర రెడ్డి ఆయన ప్రమేయం లేకుండా జరిగుండొచ్చు అనేంత అవివేకం గాని, అమాయకత్వం గాని ఎక్కడ ప్రదర్శించకండి మేడం. ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా, ఆయనకు ప్రమేయం లేకుండా ఇంత అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి, 42,000 కోట్ల రికవరీ, ఎక్కడ చూసినా సిమెంట్ ఫ్యాక్టరీలు దోచుకోవడం, పత్రికలు దోచుకోవడం, ఎక్కడ చూసినా ఖనిజాలను దోచుకోవడం, దాచిపెట్టుకోవడం, బంగారు గనులు కొలగొట్టడం, వజ్రాలు కొలగొట్టడం, మైనింగ్ ఏంటండి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా ఆయన కుమారుడు, ఆయన సుపుత్రుడు, ఆయన వారసుడు ఇంతగా దోచుకుంటుంటే ముఖ్యమంత్రి గారికి తెలియదని, రాజశేఖర రెడ్డి గారికి తెలియదని, రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్యవాదని, రాజశేఖర రెడ్డి ప్రజల పక్షాన ఉంటాడని, రాజశేఖర రెడ్డి ఎప్పుడు కూడా ప్రజల కోసమే పనిచేస్తాడని ఎలా చెప్పుకుంటారు? ఇప్పుడు సాక్ష్యాలు ముందర ఉన్నాయి.
ఒక రాజకీయంగా పార్టీలు వాళ్ళు సమర్థించుకోవచ్చు, మేమేం ఏమి అబ్జెక్షన్ చెప్పాం, ఆక్షేపించాం. కానీ వాస్తవం కళ్ళ ముందు ఉన్నప్పుడు వాస్తవాన్ని మేము ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మా లాంటి వాళ్ళపైన ఉంది.